అని మీరు ఒకవేళ గూగుల్ని అడిగినట్లయితే గూగుల్ ఏం చెప్తుందంటే ప్రపంచంలో ప్రతి 40 సెకండ్లకు ఒకడు చచ్చిపోతున్నాడంట ఆత్మహత్య చేసుకుని. ప్రతి ఒక్క రోజు 2,000 మంది చచ్చిపోతున్నారు ఆత్మహత్య చేసుకుని ప్రతిరోజు. సంవత్సరానికి 7,20,000 నుంచి 7,40,000 మంది చచ్చిపోతున్నారంట. రోజుకు 2,000 మంది చచ్చిపోతున్నారు. ఎందుకు అని అంటే వారిలో ఒక విశ్వాసం లేదు. వాళ్ళు అవమానింపబడ్డారు, వాళ్ళ జీవితంలో మోసపోయారు, వాళ్ళ జీవితాన్ని ఇష్టానుసారంగా వాడేసుకున్నారు. కాబట్టి వారికి భవిష్యత్తు లేదనుకుంటున్నారు. వాళ్ళు ఈ బాధలో నుంచి బయట పడలేమనుకుంటున్నారు. మన జీవితం మారదేమనుకుంటున్నారు. ఇక ఈ జీవితం నుంచి ఎవరు విడిపిస్తారు? నేను నమ్ముకున్నవాడే నన్ను మోసం చేశాడుగా అని చెప్పి ప్రతి 40 సెకండ్లకి ఒక్కొక్కరు చచ్చిపోతున్నారంట. రోజుకు 2,000 మంది చచ్చిపోతున్నారంట. చూడండి. అయితే ఈ ఒక్కడు చచ్చిపోతాడు కదా, ఈ ఒకడు ఒకవేళ 40 సెకండ్లకు ఒకడు చచ్చిపోతున్నాడు అనుకో, 20 మంది ప్రయత్నిస్తున్నారంట చచ్చిపోవడానికి. బ్రతకడం అంత కష్టమైపోయింది ఈరోజు. బ్రతకటం ఈరోజు సమాజంలో కష్టమైపోయింది, మనకు కలిగిన బాధను బట్టి, అవమానాన్ని బట్టి, ఇబ్బందిని బట్టి. కానీ నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఏం చేస్తావు? నువ్వు బ్రతుకుతావంట. ఆమెన్ హల్లెలూయా. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? అప్పుడు విశ్వాసం వల్ల జీవిస్తాడు. ఆమెన్ హల్లెలూయా. ఎందుకంటే నీతిమంతునికి ఏం కలుగుతుంది? అనేక రకమైన ఆపదలు కలుగుతాయి, అనేక రకమైన ఇబ్బందులు కలుగుతాయి. కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతి 40 సెకండ్లకు ఒక్కొక్కడు చచ్చిపోతున్నాడు. ఒక్కొక్కడు వాడికి కలిగిన చిన్న బాధను బట్టి ఏమైపోతాడు? చచ్చిపోతున్నాడు. ఇది రాను రాను అతి భయంకరంగా. వీళ్ళంతా ఎవరంట? 19 నుంచి 25 సంవత్సరాలంట. 19 నుంచి 25 సంవత్సరాలు యువకులు చచ్చిపోతున్నారండి. వారిలో మగవారు 2 చచ్చిపోతున్నారంట. నీతిమంతుడు విశ్వాసము వల్ల జీవించును అని చెప్తున్నారు. నీతిమంతుడు విశ్వాసము వలన జీవించును. విశ్వాసం లేకపోతే మనం చచ్చిపోతాం, ఆత్మీయతలో చచ్చిపోతాం, ఈ శరీరకం కూడా చచ్చిపోవడానికి ట్రై చేస్తాం. చాలా మంది మనం అనుకుంటాం మన జీవితాన్ని ఇష్టానుసారంగా వాడేసుకున్నాం అనుకో, చచ్చిపోతే బాగుంటుందేమో అనిపిస్తుంది. నాకు అనిపించింది. మనలో చాలా మందికి చాలాసార్లు అది ఎదురైంది. కానీ నీలో ఒకవేళ విశ్వాసం ఉంటే నువ్వేమనుకుంటా తెలిస్తే, నీ నీతిని కాదు క్రీస్తు అని ఆ నీతిని నువ్వు వెతుకుతావు. నీ క్రీస్తు వైపు మనం చూసినట్లయితే ఆయన జ్ఞానాన్ని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు మనం చూసినట్లయితే మన విశ్వాసాన్ని ఆయన కొనసాగిస్తాడంట.